హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్, కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు పడుకోగానే నేను ఏసీ ఆఫ్ చేస్తాను, మీరు లేవడంతోనే మీకన్నా ఫస్ట్ లేస్తాను కదా, అందుకే మళ్ళీ ఆన్ చేసి నా పని నేను చేసుకుంటాను అని చెప్తుంది కావ్య. అప్పుడు రాజ్ వాళ్ళ నానమ్మ, మీరు ఇక్కడ నుంచి బయలుదేరితే తాతయ్య పడుకుంటారు అని అంటుంది. అందులో వాళ్ళు పద అని బయటకు వెళ్తారు. వాళ్ళు మెట్లు దిగుతూ, ఈరోజు అందరూ విచిత్రంగా చేస్తున్నారు, నువ్వు గమనిస్తున్నావా అంటే అవునండి అని అంటుంది కావ్య. వీళ్ళిద్దరు రూములోకి వెళ్ళడంతో లోపల చీకటిగా ఉంటుంది. ఏంటి బయట పవర్ ఉంది కదా అంటుంది కావ్య. లైట్ ఆఫ్ చేసినట్టున్నారు అని లైట్ వేస్తారు. ఆ గది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. నువ్వే అరేంజ్ చేయించావు కదా ఇలా అని ఇద్దరు అనుకుంటారు. ఎవరైనా కావాలని నువ్వు శుభ్రం చేయండి అని అరేంజ్ చేయించుకుంటారా, ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య. అప్పుడు రాజు వాళ్ళ అంతరాత్మ వచ్చి, ఏంట్రా ఇప్పుడైనా నీ మనసులో మాట చెప్పారా అని అంటాడు. అప్పుడు రాజ్ అంతరాత్మని అంటాడు, నా మనసులో ఏముందో తనకి తెలియదా అని అంటాడు. అప్పుడు కావ్య, నీ మనసులో ఏముందో నాకు ఇలా తెలుస్తుందండి అని అంటుంది. నిన్ను కాదులే అని అంటాడు రాజ్. అందులో అంటే అన్నారు, అరేంజ్ చేస్తే చేశారు, పాలు తీసుకురావాలా అంటుంది కావ్య. పాలేమీ వద్దు, నువ్వే కావాలి అని అంటాడు రాజ్. నా మనసులో చాలా మంటలు ఉన్నాయి, అవన్నీ నీకు చెప్పాలి అని అంటాడు రాజ్. అలా అనడంతోనే బయట నుంచి కవి ఇంట్లో వచ్చి అన్ని సామాన్లు విసిరేస్తూ సౌండ్ వినిపిస్తుంది. వీళ్ళంతా వచ్చి బయటికి వచ్చి చూస్తారు. పేపర్స్ తీసుకొచ్చి అనామికని గట్టిగా పిలుస్తూ అనామిక రావడంతో ఆ పేపర్స్ తన పైన కొడతాడు. ఏంటి ఇవేం పేపర్స్ అంటే డైవర్స్ పేపర్స్ అంటాడు. అప్పుడు ప్రకాశం, ఏంట్రా డైవర్స్ ఏంటిరా అని, మీకేమైనా మనస్పర్ధలు ఉంటే మేము మాట్లాడతాం కదా, అవి ఎందుకు తీసుకొచ్చావని అంటాడు ప్రకాశం. లేదు డాడీ, మీకేం తెలీదు, ఇది ఆ రోజు హోటల్లో మమ్మల్ని కావాలని బుక్ చేయించింది. మేము అక్కడికి వెళ్ళడంతోనే వేరే వ్యక్తిని అరేంజ్ చేసి లాక్ వేయించి మీడియా వాళ్ళని పిలిపించింది ఈ అనామికనే అని అంటాడు రాజు. అవునా, మళ్ళీ నువ్వు అప్పు కలిసి మళ్ళీ నా మీద ఇలా బురద వేస్తున్నావా అని అంటుంది అనామిక. అవునా, ఆ లాక్ వేసిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు అని పిలుస్తాడు. ఇతన్ని కూడా నువ్వే అరేంజ్ చేసావా అని అంటుంది అనామిక. ఇంకా తప్పించుకోవాలని చూడవు అనామిక. ఇతని అకౌంట్లోకి నువ్వెలా మనీ ట్రాన్స్ఫర్ చేసావు, ఇతనికి మనీ నువ్వెందుకు ఇచ్చావు, నువ్వు ఇంకా బుకాయిస్తున్నావా అని అంటే, అవును నేనే చేశాను. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు కానీ అప్పు కానీ బయట ఎక్కడైనా కనిపిస్తే మిమ్మల్ని చూసిన వాళ్ళు నవ్వుతారు, చీ కొడతారు అని అంటుంది అనామిక. అప్పుడు అనామిక వల్ల అత్తయ్య వచ్చి అనామిక చెంప పగల కొడుతుంది. నువ్వు లోపల ఇంత కుట్ర పెట్టుకున్నావా, ఇంత ఘోరం చేస్తావా నా కొడుకుని, నువ్వెన్ని చేసినా సర్దుకొని వచ్చాను, నువ్వు 10 లక్షలు మీ అమ్మ వాళ్ళకి ఇచ్చినా కూడా వెనకేసుకొచ్చాను అంటూ తిడుతుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అనామికని కావ్య అంటుంది, నువ్వే కనుక నా చెల్లివైతే చెంప పగల కొట్టేదాన్ని అని అంటుంది. నీ చెల్లె పరాయి మొగంతో, అది పెళ్ళైన మొగంతో మాత్రం తిరగొచ్చా అని అంటుంది. అంతలో కావ్య వచ్చి అనామిక మీద అనామిక అంటూ చెయ్యి ఎత్తుతాడు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.